Hello everyone, very good evening to all. Welcome back to Vichita Rajkumar YouTube channel. In this video, I am going to share the model question paper for the intervocational CSE group of the second years in the subject of the OOPS and Java in the state of the Andhra Pradesh. మరొకసారి హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మనము రేపు ఎగ్జామ్ రాయబోతున్న ఇంటర్ వొకేషనల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చదువుతున్న సిఎస్ఈ కోర్స్ చేస్తున్న సెకండ్ ఇయర్ విద్యార్థులకు పేపర్ 1 ఊప్స్ అండ్ జావా అనే సబ్జెక్ట్ నుండి మోడల్ క్వశ్చన్ పేపర్ ఈరోజు వీడియోలో మనము తెలుసుకుందాం. ఓకేనా? సో సెక్షన్ ఏ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా క్లియర్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు సెక్షన్ బి క్వశ్చన్స్. ఇవన్నీ కూడా థరోగా ఉండండి. ఐ డోంట్ నో వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ యూ పీపుల్ మే హ్యావ్. ఐఎమ్ నాట్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్పర్ట్ ఆఫ్ యువర్స్ కోర్స్. ఓకే, నేను మీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని కాదు, అందుకే నాకు ఐడియా లేదు. బట్ ఐ కెన్ ప్రొవైడ్ ద మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఇఫ్ విల్ టెల్ ద యువర్ సబ్జెక్ట్ అండ్ కోర్స్ నేమ్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది తెలుగు మీడియం వారికి ఓకే, ఇది సిఎస్సి గ్రూప్ చేస్తున్న సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఏపీలో ఉన్న వారికి రేపు ఎగ్జామ్ పేపర్ 1 ఊప్స్ అండ్ జావా అనే సబ్జెక్టు నుండి మీకు మోడల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఓకే, సో చాలామంది అడుగుతున్నారు పీడిఎఫ్స్ ఇవ్వండి అని. సో యాక్చువల్గా నాకు మీ సబ్జెక్టు గురించి, అదేవిధంగా మీకు మీ కోర్సు గురించి మీరు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో నాకు ఐడియా లేదు, అందుకనే నేను పీడిఎఫ్స్ ప్రిపేర్ చేయలేకపోయాను. ఇఫ్ ఐ హ్యావ్ ద ఐడియా అబౌట్ యువర్ కోర్స్ డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ సో ఐ మే గో త్రూ ది యువర్ సబ్జెక్ట్. ఓకే, డెఫినెట్లీ. ఓకే, సో ఈసారి మాత్రం మోడల్ క్వశ్చన్ పేపర్, ఎందుకంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు సిఎస్సి గ్రూప్ మేడం లాస్ట్ ఇయర్ మేము మీ పేపర్స్ మీ ఛానల్ ఫాలో అవుతూ పాస్ అయ్యామని. సో అందుకని సో ఐ డోంట్ వాంట్ డిసప్పాయింట్ యూ పీపుల్, అందుకే మిమ్మల్ని నిరుత్సాహపరచడం నాకు ఇష్టం లేదు. అందుకనే నాకు సబ్జెక్టు తెలియకపోయినా మీరు ఇచ్చిన దాంతో మోడల్ క్వశ్చన్ పేపర్స్ అయితే నేను ప్రొవైడ్ చేయగలను. ఓకే, సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. అవసరమైతే ఇంకొక మోడల్ క్వశ్చన్ పేపర్ కూడా పెడతాను, అది కూడా ప్రాక్టీస్ చేసుకొని మీ ఎనీహౌ యూ మే హ్యావ్ ద బుక్ అయితే ఉంటుంది కదా, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీ బుక్లో చెక్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీరు పాస్ అవుతారు. ఓకే, రేపే మీరే చెప్తారు మేడం మీరు చెప్పిన మోడల్ క్వశ్చన్ పేపర్ మాకు యూజ్ అయింది అని. ఓకే, ఐ విల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ పీపుల్. ఓకే, సో డెఫినెట్గా ఇదే క్వశ్చన్స్ వస్తాయి రిపీటెడ్గా. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ okay, for supporting my channel. Once again, all the best.